హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డాక్టర్ అమ్మలకైనా డాక్టర్ అయ్యలకైనా నా నమస్కారం అండి. ఎందుకు నమస్కారం చెప్తున్నానో తెలుసా? మాకు ఇక్కడ ఒక చాచా ఉన్నాడు దుబాయ్‌లో. చాలా కష్టపడి బతుకుతూ ఉంటాడనమాట. తనకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేస్తే ఫస్ట్ ఇద్దరు ఆడపిల్లంట. అయితే మూడో కాన్పుకి 6 నెలలు పూర్తయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఏమన్నారంటే, మళ్ళీ ఆడపిల్లనమ్మా అన్నారంట. ఆడపిల్ల అని చెప్పినందుకు వాళ్ళు 20,000 తీసుకున్నారంట. ఎమ్మటి ఈ అబ్బాయి వెళ్ళిపోయి డాక్టర్ కాళ్ళ పడిపోయి, నాకు ఈ పిల్ల వద్దు తీసేయండి అన్నారంట. డాక్టర్లు వెనక ముందు ఆలోచించకుండా నాకు 30,000 ఇస్తే నేను మీ ఆవిడకి నేనే అబార్షన్ చేస్తాను అని చెప్పారంట. ఎవరైతే పిల్ల తండ్రి ఉన్నాడో ఆ పిల్ల తండ్రికి తెలిసి అల్లుడు కాలు పట్టుకుంటే, నానా నీకు అంత ఇబ్బంది అవుతుందంటే నాకు ఇచ్చే నేను పెంచుకుంటాను అని కాలు పట్టుకున్నా సరే అల్లుడు ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళీ ఏమన్నాడంటే 2,00,000 నేనే నీకు ఇస్తాను ఆ పిల్ల పేరున అకౌంట్‌లో అయితే నీకు అంత భారం కూడా ఉండదు నాన్న అనేసి అల్లుడికి కాలు పట్టుకుని బతిమలినా సరే అల్లుడు వినలేదంట. నిన్న అంటే శుక్రవారం నాడు సాయంత్రం ఆ అమ్మాయికి ఏ డాక్టర్ అయితే ఆడపిల్ల అని చెప్పాడో అదే డాక్టర్, అమ్మాయి అబ్బాయి తెలియదు కానీ డాక్టర్ ఆ అమ్మాయికి ఆపరేషన్ చేసి అట్లా అంటే కడుపులోనే ఆ బిడ్డను చంపేశారు. చాలామంది ఏమంటున్నారంటే ఆడపిల్లనే కాపాడండి, ఆడపిల్లల్ని రక్షించండి, ఆడపిల్లకి మంచి భవిష్యత్తున్నది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెడతారు అంటారు కదా! న్యాయం ఎక్కడ ఉంది? ఆ డాక్టర్లే ఆడపిల్లని చెప్పడానికి 20,000 తీసుకున్నారు. తర్వాత 30,000 అంటూ కడుపులో బిడ్డని చంపేయడానికి 30,000 మొత్తం 50,000 ఖర్చు పెట్టుకుంటే ఆ 50,000కి ఇంకొక 50,000 వేసుకుంటే ₹1,00,000 పిల్లపనైతే ఆ పిల్ల బతికేదా బంగారులాగా? చదువుకోకుండా అదొక అందం. నువ్వు చదువుకుని ఇద్దరు భార్యాభర్తలు జాబ్ చేస్తున్నారు గదా! అయినా సరే మీకు మనసెలా ఒప్పిందో అంత పసిగుడ్డు లోకాన్ని చూడని పసిగుడ్డుని చంపేయడానికి. మీకు మనసెలా వచ్చింది? మీ అమ్మ కనలేదా ఆడపిల్లల్ని? నువ్వు చేసుకున్న ఒక అమ్మాయిని కాదా? అబ్బాయిని చేసుకున్నావా? ఇదెక్కడికెళ్ళిపోయింది? చదువు ఎక్కడికెళ్ళిపోయింది? మాలాగా చదువుకోకుండా ఉండలేదు కదా! మంచి లెవెల్‌లో జాబ్ చేస్తున్నావు కదా! లక్షలు సంపాదిస్తున్నావు కదా! ఏమైపోయింది? ముగ్గురు అమ్మాయిలైతే నువ్వు పెళ్లి చేయలేవా? వాళ్ళు చదివిచ్చు. వాళ్ళు జాబొచ్చేదాకా వాళ్ళ కాళ్ళ మీద బతుకుతారు కదా! అలా చంపేయడం నీకు మనసెలా ఒప్పుతుంది నాకర్థం కాట్లా. ఈ అమ్మాయి కూడా భర్తను ఎందుకు తలాడుతుంది? నువ్వు జాబ్ చేస్తున్నావు కదా! మీ నాన్న అడిగాడు కదా నాకిచ్చేయమని. లేతే మీ నాన్న అన్నాడు కదా నీకు 2,00,000 ఇత్తాను మా పిల్ల పేరున ఏసేయి సంపదని చెప్పేసి కాలు పట్టుకున్నాడు కదా! మీకు మనసెలా ఒప్పుతుంది? మీరసలు మనిషి జన్మ ఎత్తారా అసల? ఇండియా డాక్టర్లని దేవుళ్ళతో సమానంగా చూస్తారు కదా! అదే డాక్టర్లు డబ్బులు అమ్ముడుకుపోయి కడుపులో పిండాన్ని ఏ అంత ఇదిగా అన్యాయంగా చంపేస్తుంటే ఎవరితో ఏం చెప్పుకోవాలి? మా పల్లెటూరోళ్ళు దేవుడికి దేవుడి లెక్క ఇలాగ కాళ్ళు మొక్కుతాం. దండం పెడతాం. హ్మ్. ఎక్కడికెళ్ళిపోయింది ఆ జాలి, దయ? నాకైతే ఏడుపొస్తుంది. నేనైతే అసలు నిద్రట్లేదు నాకు ఆలోచిస్తా ఉంటే. మనసంతా ఏదోలాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు పిల్లలున్నారు కదా! ఇద్దరు ఆడపిల్లలే. నేను చంపుకోలేదు. నేను సింగిల్ పేరెంట్స్‌ని. కష్టపడి బతికుతున్నా. నా బిడ్డలు నేను వదులుకోలా. మీలాగా చంపుకోలా. బాధేస్తుంది. నరకం చూస్తుంటున్నది.